ఎర్రదండు కవాతుతో రాజధాని హోరెత్తింది. కళాకారుల జోరు, నినాదాల హోరుతో హైదరాబాద్ మారుమోగింది. కామ్రేడ్స్ పనైపోయిందనుకున్న వాళ్లకు సిపిఎం మహాసభలు కనువిప్పు కలిగించాయి. ఎర్ర జెండాకు ప్రజల అండ ఉందని నిరూపించాయి. హైదరాబాద్ లో లాల్ జెండా సత్తా చూపించారు కామ్రేడ్లు. తెలంగాణలో తొలి రాష్ట్ర మహాసభల వేదికగా ప్రజల ఆదరణ తగ్గలేదని నిరూపించారు. 4 రోజులుగా సిటీలో సభలు జరుగుతున్నా ఎక్కడా హడావిడి కనిపించలేదు. ప్రచార ఆర్భాటం కూడా అంతంతే ఉంది. అయినా చివరి రోజు ర్యాలీకి భారీ సంఖ్యలో జనం వచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉదయం అంతగా హడావిడి. మధ్యాహ్నానికి ఎర్ర చుక్కాలు రావడం మొదలయ్యాయి. సాయంత్రానికి అది ఉప్పెనలా మారింది. ఇతర పార్టీల సభల కంటే ఎక్కువగా కార్యకర్తలొచ్చారు. అరుణ పతాకాలతో నిజాం కాలేజీ గ్రౌండ్ కు కదం తొక్కారు. 4 రోజుల పాటు జరిగిన సభలు కూడా ఈసారి డిఫరెంట్ గా జరిగాయి. తెలంగాణ సంస్కృతికి ప్రయారిటీ ఇస్తూ కార్యక్రమాలు నిర్వహించారు. ఆహ్వానితులతో పాటు సభలో చర్చలు, తెలంగాణ వంటలు, కళారూపాల ప్రదర్శనలు ఇలా అన్ని కొత్తగా ఉన్నాయి. 10 వామపక్ష పార్టీల నేతలతో పాటు గద్దర్, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, రసమయి, నారాయణమూర్తి వంటి కవులు, సినీ నటులను సభలకు ఆహ్వానించి కామ్రేడ్స్ అంతా ఒక్కటే అన్న సిగ్నల్ జనంలోకి పంపించడంలో సక్సెస్ అయ్యారు. ఇక బహిరంగ సభ కూడా అంతే గ్రాండ్ గా జరిగింది. నిజాం కాలేజ్ వేదికగా సర్కారుపై పోరాటానికి సై అన్నారు కామ్రేడ్స్. వామపక్ష ఉద్యమాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు నేతలు. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలి అనేది మనం డిమాండ్ చేస్తున్నాం. ఇది కేవలం డిమాండ్ చేయటం వరకే పరిమితం కాదు. గవర్నమెంట్లకు దరఖాస్తులు ఇచ్చి దండం పెడితే పనులయ్యే రోజులు పోయినాయి. దండం పెట్టడం ద్వారా పరిష్కారం కాకపోతే దండం తీసుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు. చంద్రబాబు గారు స్వర్ణం అంటే చంద్రశేఖరరావు గారు బంగారం అన్నాడు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు గారు సింగపూర్ అంటున్నాడు, ఇక్కడేమో బంగారం అని చెప్పి అంటున్నారు. ఇంకో సంవత్సరం తర్వాత ఈ బంగారానికి ఏదైనా పేరు పెట్టాల్సి వస్తే మీరు ఆలోచించండి. ఇప్పుడే మనం పేరు పెట్టదలుచుకోలేదు, కానీ చంద్రశేఖరరావు గారికి చెప్పదలుచుకుందంటే మీరు నిజంగా బంగారు తెలంగాణని నిర్మించదలుచుకుంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ మీకు పూర్తిగా అండ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇందాక కార్యదర్శి గారు చెప్పినట్టు మీరు ధనవంతులకి, కోటీశ్వరులకి, భూస్వాములకి, కార్పొరేట్లకి స్వర్ణం ఇచ్చి సామాన్య ప్రజలకి మట్టిలో దొర్లించే కార్యక్రమం అయితే ఈ ప్రభుత్వాన్ని దొర్లిస్తారు, జాగ్రత్త ప్రజలు అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. మొదటి మహాసభలను గ్రాండ్ సక్సెస్ చేసిన జోష్లో ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్నారు కామ్రేడ్లు.